స్మార్ట్ న్యూస్ ఇంకన్ మైక్ మీడియాకు స్వాగతం. నేను మీ తేజశ్రీ చల్పాటి. మా ఛానల్లో నేషనల్, ఇంటర్నేషనల్, లోకల్ న్యూస్ ప్రతిరోజు మీకు అందుతుంది. వార్తలు చూసి అప్డేట్ అవుతూ మా డైలీ పోల్స్ అండ్ క్విజ్లో పాల్గొనండి. ఒక నెలలో ఎక్కువగా సరైన సమాధానం ఇచ్చిన వారిలో ఒకరికి సర్ప్రైజ్ గిఫ్ట్ అందుతుంది. 3 నెలలు కొనసాగితే 25,000 గ్రాండ్ రివార్డ్ గెలిచే అవకాశం. న్యూస్ చూడండి, పార్టిసిపేట్ అవ్వండి, గిఫ్ట్స్ గెలుచుకోండి. ఇప్పటి ప్రశ్నలు వీడియో చివరిలో అడుగుతున్నాం, చివరి వరకు చూడండి, ఛాన్స్ మిస్ అవ్వకండి. ఇప్పటి ముఖ్యాంశాలు: తెలంగాణ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం. స్క్రీన్ అడిక్షన్ నుంచి పిల్లలను దూరం చేయాలని సోను సూద్. గ్రీన్ కార్డ్ కంటే వేగంగా గోల్డ్ కార్డ్ ప్రాసెస్. మోదీ పుతిన్ సెల్ఫీపై అమెరికాలో హాట్ టాక్స్. ఒక రోజులో 1950 పైగా ఫ్లైట్లు నడిపిన ఇండిగో. టీమిండియాలో కోచ్ సెలెక్టర్ మధ్య టెన్షన్. తెలంగాణ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ ఉదయం మొదలైంది. మండలాల్లో కౌంటింగ్ సెంటర్లు పెట్టి అధికారులు బ్యాలెట్ బాక్సులు తెచ్చి లెక్కిస్తున్నారు. మొదట వార్డ్ మెంబర్ ఓట్లను చూసి తర్వాత ఉప సర్పంచ్, చివరగా సర్పంచ్ ఫలితాలు చెబుతారు. మొదటి రౌండ్లోనే కొన్ని గ్రామాల్లో తక్కువ తేడాతో పోటీ కనిపిస్తుంది. కౌంటింగ్ సెంటర్ల దగ్గర అభ్యర్థులు వాళ్ళ పరిస్థితిని గమనిస్తూ ఉన్నారు. సోను సూద్ పిల్లల్లో పెరుగుతున్న స్క్రీన్ అడిక్షన్ పై ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నవాళ్ళు ఫోన్లు ఎక్కువగా వాడటం మంచిది కాదని చెప్పారు. పిల్లలు ఆటలు, పుస్తకాల వైపు తిరిగేలా తల్లిదండ్రులు మార్గనిర్దేశం చేయాలని సూచించారు. ఇంట్లో స్క్రీన్ టైం తగ్గించే నియమాలు పెట్టుకోవాలని అన్నారు. పిల్లలతో సమయం గడిపితే మొబైల్ పై ఆధారపడటం తగ్గుతుందని చెప్పారు. గ్రీన్ కార్డ్ కంటే వేగంగా గోల్డ్ కార్డ్ ప్రాసెస్. గ్రీన్ కార్డ్ కంటే గోల్డ్ కార్డ్ ప్రాసెస్ వేగంగా జరుగుతుండడంతో చాలా మంది దీనిని తీసుకుంటున్నారు. తక్కువ డాక్యుమెంట్లు, త్వరగా ఆమోదం, ఉద్యోగ, వ్యాపార ప్రయోజనాలు అందుబాటులో ఉండటం దీనిని మరింత ఆకర్షణీయంగా మార్చాయి. విదేశాల్లో స్థిరపడాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్గా మారుతుంది. మోదీ పుతిన్ సెల్ఫీపై అమెరికాలో హాట్ టాక్స్. మోదీ పుతిన్ కలిసి తీసుకున్న సెల్ఫీ ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. ఈ ఫోటో బయటకు రాగానే అక్కడి నేతలు దాని గురించి వాదనలు మొదలుపెట్టారు. కొందరు ఇది ఇద్దరి దేశాల దగ్గర సంబంధాలు చూపుతుందని అంటున్నారు. మరికొందరు అమెరికా రాజకీయాలపై దీనికి ప్రభావం ఉంటుందని అంటున్నారు. ఎన్నికల సమయంలో ఈ సెల్ఫీ రావడం వల్ల అక్కడ రాజకీయ వేడి ఇంకా పెరిగింది. సోషల్ మీడియాలో కూడా ఈ ఫోటోపై పెద్దగా రియాక్షన్లు వస్తున్నాయి. ఫ్లైట్లు నడిపిన ఇండిగో ఒక రోజులో 1950కి పైగా విమానాలు నడిపినట్టు తెలిపింది. ఇది వారి కోసం ఒక పెద్ద రికార్డ్ అని చెప్పింది. ప్రయాణికులు ఎక్కువ కావడంతో అదనంగా ఫ్లైట్లు అమర్చారని, సమయానికి సర్వీసులు నడిపేందుకు ప్రత్యేక టీంలు పనిచేశాయని తెలిపారు. మంచి సేవల కోసం ఇంకా కొత్త చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ రికార్డ్ ఇండిగో స్థాయిని మరింత పెంచింది. టీమిండియాలో కోచ్ సెలెక్టర్ల మధ్య భేదాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. జట్టు ఎంపికల్లో ఇద్దరి అభిప్రాయాలు కలవకపోవడంతో టెన్షన్ పెరుగుతుందని అనుకుంటున్నారు. కొన్ని కీలక మ్యాచ్ల కోసం ప్లేయర్ ఎంపికపై వాదనలు జరిగినట్లు సమాచారం. ఇది జట్టు వాతావరణంపై ప్రభావం చూపుతుందేమోనని అభిమానులు ఆందోళనలో ఉన్నారు. బీసీసీఐ మాత్రం దీనిపై స్పందించలేదు. ఇప్పటి ముఖ్యాంశాలు: తెలంగాణ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం. స్క్రీన్ అడిక్షన్ నుంచి పిల్లలను దూరం చేయాలని సోను సూద్. గ్రీన్ కార్డ్ కంటే వేగంగా గోల్డ్ కార్డ్ ప్రాసెస్. మోదీ పుతిన్ సెల్ఫీపై అమెరికాలో హాట్ టాక్స్. ఒక రోజులో 1950 పైగా ఫ్లైట్లు నడిపిన ఇండిగో. టీమిండియాలో కోచ్ సెలెక్టర్ మధ్య టెన్షన్.
క్వశ్చన్కి ఆన్సర్ విమాన ఇంధనం. ఈ న్యూస్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ పోల్ జాగ్రత్తగా వినండి. పోల్: మోదీ పుతిన్ సెల్ఫీ అమెరికాలో చర్చకు కారణం ఏమిటి? క్విజ్ క్వశ్చన్: పిల్లల స్క్రీన్ అడిక్షన్ తగ్గించాలంటే సోను సూద్ ఏది ముఖ్యమని చెప్పారు? ఈ న్యూస్ వీడియోలో జవాబు ఎక్కడుందో ఆ టైం ఫ్రేమ్ని మెన్షన్ చేసి మీ సమాధానాన్ని కమెంట్లో పెట్టండి. న్యూస్తో అప్డేట్ అవ్వండి, గిఫ్ట్స్తో సెలబ్రేట్ అవ్వండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కమెంట్స్. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. రెడీగా ఉండండి.